శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 51వ అధ్యాయము. గణేశోపాసన జపము కర్దముని చరిత్ర. గణేశ వ్రత విధానం హిమవంతుడు పార్వతికి వివరంగా చెప్పాడు. అంత పార్వతి, తండ్రి, నువ్వు ఉపదేశించిన వ్రత విధానమునకు ధన్యవాదములు. అయితే ఒక్క విషయం అడుగుతాను, అది కూడా నువ్వే చెప్పాలి. ఈ వ్రతం మునుపు ఎవరు ఆచరించారు? ఎవరు ఎవరికి ఉపదేశించారు? ఈ వ్రతం చేయడం వల్ల ఎవరికి ఏమి లాభం కలిగింది? ఈ విషయాలు వినాలని కుతూహలంగా ఉంది అని చెప్పింది. అప్పుడు హిమవంతుడు, పార్వతి, గణేశ కథలు చెప్పేవారు వినేవారు పుణ్యాత్ములు, ధన్యాత్ములను. దీనికి ఒక పురాతన ఇతిహాసం ఉంది, అది చెప్తాను విను. పూర్వం కైలాస పర్వతంపై శంకరుడు సుఖాసీనుడై ఉన్నాడు. దేవతలు అతన్ని కొలుస్తున్నారు. అప్పుడు స్కందుడు శివునికి నమస్కరించి, శంకర, భక్తజన అభయంకర, నీ వల్ల అనేక ఆఖ్యానాలు విన్నాను. అమృతోపానమైన ఆఖ్యానాలు ఎన్ని విన్నా అలా వినాలనే ఉంటుంది. అందుచేత ఇప్పుడు సర్వసిద్ధి ప్రదాయకమైన ఒక వ్రతాన్ని చెప్పు అని కోరాడు. ఆ మాటలకు సదాశివుడు సంతోషించి, కుమారా, నువ్వు కోరినది లోకహితం కొరకే కదా, తప్పక చెప్తాను విను. భూలోకంలో మహాసిద్ధులను కలిగించేది వినాయక వ్రతము. దానిని మించిన వ్రతం మరొకటి లేదు. అది వ్రతములన్నిట్లో ఎంతో ఉత్తమమైంది. ఆ వ్రతం ఆచరిస్తే సకల పురుషార్థాలు కలుగుతాయి. యజ్ఞ, దాన, జప హోమాదులతో నిమిత్తం లేక ఆ వ్రతం సమస్త సిద్ధులను కలగజేస్తుంది. పుత్ర పౌత్రాభివృద్ధిని కలగజేస్తుంది. ఆ వ్రత మహత్యం వల్ల రాజాదిరాజులు వశమవుతారు. ఇక రాజపుత్రులు, మంత్రులు కూడా వశమవుతారని వేరే చెప్పాలా? అనేక జన్మల్లో చేసిన పాపాలన్నీ పోతాయి. ఈ వ్రత ప్రభావం చేత మానవుడు ముక్తిని పొందుతాడు అని గణేశ వ్రత మహత్యం తెలియచేశాడు. స్కందుడు తిరిగి, తండ్రి, ఆ పరమ పవిత్ర వ్రతం ఏ మాసంలో చెయ్యాలి? వ్రత విధానం ఏమిటి? అది ఇదివరలో ఆ వ్రతాన్ని ఎవరాచరించారు? ఆ వివరాలు నాపై కరుణించి చెప్పు అని ప్రార్థించాడు. అంత శంకరుడు, నాయనా స్కంద, శ్రావణ శుద్ధ చతుర్థి నాడు ప్రాతకాలంన లేచి కార్యాలు, స్నాన సంధ్యాది కర్మలు ముగించుకుని గురువు ఇంటికి వెళ్ళి అతనికి నమస్కరించి గురువును కోరి ఉపదేశం పొంది గురువుతో సహా నదికి లేక చెరువుకు వెళ్ళి స్నానం చేసి నిత్యక్రియలు నెరవేర్చాలి. పిదప స్వగృహం చేరుకుని గురువు ఉపదేశించిన మార్గాన్ని అనుసరించి వ్రతం ఆచరించాలి. వ్రతారంభమున మట్టితో గణపతి మూర్తిని చేసి ఆ మూర్తిని ఈ వ్రత దీక్షా కాలంలో బ్రహ్మచర్యం అవలంబించాలి. ఉపవాసం కానీ లేక నక్త భోజనం అనగా పగలు ఉపవసించి రాత్రిపూట మాత్రము నక్షత్ర దర్శనం చేసి ఎవరిని ఏది యాచించకుండా చేయాలి. 4వ కాలమందు హవిష్యాన్నం భుజించవచ్చు. ఉప్పు, కారం లేకుండా మధుర పదార్థాలను మాత్రమే భుజిస్తూ ఈ వ్రతం ఆచరించాలి. వ్రతాంగమున గురువు ఉపదేశించిన గణేశ ఏకాక్షర లేక షడక్షర లేక చతురక్షర లేక దశాక్షర లేక ద్వాదశాక్షర మహామంత్రమును 1,00,000 గాని 1,10,000 గాని జపించాలి. తదర్థము గాని లేక యథాశక్తి గాని 1,00,000 గాని మంత్రంతో స్వాహా చెప్పుతూ హోమం చేయాలి. ఈ ప్రకారం వ్రతం ప్రతిదినం చేస్తూ భాద్రపద శుక్ల చతుర్థి రాగానే తన శక్తి కొలది బంగారు గణేశమూర్తిని చేయించి ఎరుక వాహనం లేక నెమలి వాహనం ఏర్పరిచి పూజాస్థలమున మంటపం ఏర్పాటు చేసి దానిపై ధాన్యరాశి పోసి దానిపై కలశాన్నుంచి ముందుగా ఆ కలశాన్ని వస్త్రద్వయం చేత చుట్టబెట్టి కలశంలో పంచ పల్లవములు, పంచరత్నములు ఉంచి దానిపై ఇంకొక లోహపాత్ర నుంచి తొలుత పీఠ పూజ చేసి పిదప కలశపై గణేశమూర్తిని స్థాపించి మూల మంత్రముతోనూ
వేద మంత్రముతోనూ గజానుని ధ్యానించి భక్తి శ్రద్ధలతో స్వామిని ఆహ్వానించాలి. తర్వాత అర్ఘ్య, పాద్య, ఆచమన, పంచామృత, శుద్ధోదక స్నానాది ఉపచారములన్నీ చేసి స్వామికి రక్త వస్త్రద్వయము, యజ్ఞసూత్రము, దివ్యాలంకారములు సమర్పించి గంధ పుష్పాలతో పూజించి ధూప దీప నైవేద్యాలు అర్పించాలి. నైవేద్యమునకు వడలు, అప్పములు, లడ్డూలు, అన్నము, పాయసము, పప్పు, కూరలు మొదలగు వ్యంజనములు సమర్పించి కరోద్వర్తనము చేసి పిమ్మట తాంబూలము, సువర్ణ దక్షిణ సమర్పించి నీరాజన మంత్రపుష్పములు సమర్పించి గణేశ సహస్రనామములు పఠించాలి. పిదప బ్రాహ్మణులను సంతోషపరిచి ఆ రాత్రి నృత్య, గీత, వాద్యములతో జాగరణ చేయాలి. మన్నాడు ప్రాతకాలంనే లేచి స్నాన సంధ్యావందనములు ముగించుకుని ఆ దేవదేవునకు పునఃపూజ చేయాలి. తదుపరి గురువును, ఇతర బ్రాహ్మణులను గోభూతిల, హిరణ్యాదులచే సత్కరించి 21 మందికి తక్కువ కాకుండా బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అంతేకాదు మూగ, గుడ్డి ఇత్యాది దీనులకు సంతర్పణ చేసి తాను బంధుమిత్రులతో భోజనం చెయ్యాలి. స్కంద, ఇది గణేశ వ్రత విధానము. ఈ వ్రతం చేయడం వలన మానవులకు ఇహమున సర్వ కార్యసిద్ధి, పరమున ముక్తి కలుగుతుంది. ఈ సందర్భంగా నీకొక పురాతన ఇతిహాసం చెప్తాను విను. కర్దమోపాఖ్యానము. పూర్వము కర్దముడు అనే మహాధార్మికుడైన రాజు ఉండేవాడు. అతడు తన భుజబలంతో ఈ ధరణీతలాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతని సుగుణములకు మెచ్చి దేవతలు అతని సభామండపంను అలంకరిస్తూ ఉండేవారు. ఒకరోజు రాజు అదృష్టం పండి అతని సభాస్థలికి భృగు మహర్షి వచ్చాడు. రాజు చటాలన సింహాసనం నుంచి దిగి మహర్షిని సాదరంగా ఆహ్వానించి పూజించి స్వస్థుని చేసిన తర్వాత, మహర్షి, నాదొక చిన్న మనవి. పూర్వజన్మలో నేనెవడను? ఏ పురాకృత పుణ్యం చేత నాకు ఈ రాజ్యము, సమస్త భోగాలు, సుఖాలు సంప్రాప్తమయ్యాయి? తమరు నాకు ఆ విషయం సెలవిస్తే తిరిగి అట్టి పుణ్యకర్మలను ఆచరించి నా జన్మ సార్థకం చేసుకుంటాను. నా మనవిని మన్నించండి అని ప్రార్థించాడు. అప్పుడు భృగు మహర్షి తన దివ్య దృష్టి చేత కర్దముని పూర్వ చరిత్ర కనుగొని, రాజా, నువ్వు పూర్వజన్మలో క్షత్రియుడివై జన్మించావు. కానీ చాలా దుర్బలుడవు. కుటుంబ పోషణ కొరకు అనేక విధాల కష్టపడేవాడివి. అయినా రోజులు గడవడం దుర్భరంగా ఉండేది. నీ భార్య, పిల్లలు సూటిపోటి మాటలతో నిన్ను వేధిస్తూ ఉండేవారు. ఆ వ్యధ భరించలేక నువ్వు ఎవరికీ తెలియకుండా ఇల్లు విడిచి ఘోరారణ్యానికి పారిపోయావు. అరణ్యమంతా తిరిగి మునిగణ పరివేష్టితుడై సుఖాసీనుడై దుఃఖంను హరింపజేసే మహావిద్యను ఉపదేశిస్తున్న సౌభరిని, ఇతర మునిగణములను చూసి వారందరకు సాష్టాంగ దండ ప్రణామాలు చేశావు. ముని నిన్ను గౌరవ పురస్సరంగా ఆహ్వానించి నీకు ఉచితాసనం కల్పించాడు. నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి వినయశీలివై మునికి ఇలా విన్నవించావు. మహాత్మా, నేను నా ఆలుబిడ్డల అగచాట్లు భరించలేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ ద్వంద్వాలచే కొట్టబడి ఈ అరణ్యానికి వచ్చాను. నా అదృష్టం పండి తమ దర్శన భాగ్యం నాకు లభించింది. తమరు ద్వంద్వాతీతులు, త్రికాలాబాధితులు. నేను ఈ సంసార సముద్రంను దాటే ఉపాయం సెలవీయండి. సౌభరి నీ విన్నపం విని కొద్ది క్షణముల్లో ఆలోచించి, రాజా, నీకు దుఃఖ వినాశకరము శుభప్రదమైన వ్రతం ఒకటి చెప్తాను. నువ్వు ఆ వ్రతం ఆచరిస్తే శోక విముక్తుడవై సుఖంగా ఉంటావు. అదే వరద గణేశుని వ్రతము. అది చతుర్విధ పురుషార్థాలను కలగజేస్తుంది అని చెప్పాడు. నువ్వు తిరిగి, స్వామి, ఆ గణేశుడెవడు? అతని స్వభావం ఏది? అతని రూపమేమిటి? అతడెలా ఉద్భవించాడు? ఏ కర్మలను ఆచరించాడు? ఈ విషయాలన్నీ
నాపై దయ ఉంచి వివరించండి అని అర్థించావు. గణేశుడు పరబ్రహ్మ స్వరూపుడు, నిర్వికారుడు, శోకరహితుడు, జ్ఞానస్వరూపుడు, ఆది మధ్యాంతరహితుడు అని శృతులు ఘోషిస్తున్నాయి. అంతేకాదు అతడు ఓంకార స్వరూపుడు. సకల వేదములు, సకల జగములు అతని నుంచే ఉద్భవించాయి. అతడే ఈ బ్రహ్మాండమునంతటను వ్యాపించి ఉన్నాడు. సృష్టి కార్యమును ఆరంభించడానికి ముందు బ్రహ్మ 100 దివ్య సంవత్సరములు ఘోర తపస్సు చేసి ఆ స్వామిని నానా విధములైన ఉపచారాలతో పూజ చేసి తన సంకల్పం చేత కల్పింపబడుతున్న సిద్ధి, బుద్ధి అనే కన్యలను ఆ స్వామికి అర్పించి అతన్ని ప్రసన్నుని చేసుకున్నాడు. అందులకు గణనాథుడు ఆనందించి బ్రహ్మకు ఏకాక్షర మహామంత్రం ప్రసాదించాడు. ఆ మంత్ర ప్రభావం వల్లనే బ్రహ్మ సృష్టి కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు. అలాగే విష్ణువు షడక్షర మహామంత్రం జపించి పాలనాశక్తిని పొందాడు. రాజా, గణనాథుడు అనిర్వాచ్య మహిమాన్వితుడని తెలుసుకో అని సౌభరి సమాధానం చెప్పాడు. అంత నువ్వు ఆ వ్రత విధానం చెప్పమని సౌభరిని కోరావు. ఆ వ్రతం శ్రావణ శుద్ధ చతుర్థి నాడు ప్రారంభించి భాద్రపద శుక్ల చతుర్థి వరకు ఆచరించాలి. ప్రతిదినము నూతనమైన పార్థివలింగమును షోడశోపచారాలతో పూజిస్తూ ఉండాలి. చివరిన దక్షిణతో బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. రాజా, నువ్వు ఈ విధంగా నియమం తప్పకుండా వరద గణేశుని సేవిస్తే దుఃఖరహితుడివై సమస్త సుఖాలు అనుభవిస్తావు అని సౌభరి సమాధానం చెప్పాడు. సౌభరి ఉపదేశించిన మార్గాన నువ్వు వ్రతం ఆచరించి గణేశుని కృప వలన దుఃఖ విముక్తుడవై సర్వసుఖములను పొందావు. ఆ స్వామి కటాక్షం చేత నీ కొరకు దాసదాసీ జన సంసేవిత గోధనధాన్య సమృద్ధి, దివ్యాభరణ భూషిత దారా సంతానయుత దివ్య భవనం ఒకటి నిర్మించబడింది. అది చూసి నీ భార్య అచ్చరి పొంది నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావా అని నీ కోసం ఎదురు చూసింది. సౌభరి అనుజ్ఞతో నువ్వు గృహోన్ముఖుడవైనావు. ఆ దివ్య భవనం కాక నీవు నీ పూర్వపు ఇంటి కొరకు వెతుకుతూ ఉండగా నీ భార్య సేవకులను పంపి గణేశ కల్పితమైన దివ్య భవనానికి నిన్ను రావించింది. ఇదంతా ఆ వరద గణేశుని ప్రభావం అని ఎంచి నువ్వు ఆ దివ్య గృహంలో ప్రవేశించావు. ఆ గణనాథుని దయ వల్లనే నువ్వు ఈ జన్మలో మహారాజు అయ్యావు అని కర్దముని భృగు మహర్షికి అతని పూర్వజన్మ వృత్తాంతం తెలియజేశాడు. ఆ వ్రత ప్రభావం వలన కర్దముడు జ్ఞాన వైరాగ్య సంపన్నుడై ఇహమున సమస్త సుఖములు అనుభవించి రాజ్యాధికారము కుమారులకు అప్పగించి చివరన గణేశలోకం చేరుకున్నాడు. అందువలన ఓ స్కంద, ఈ వరద గణేశ వ్రతము సర్వార్థ సాధకమని తెలుసుకో. దీనిని మించిన వ్రతం మరొకటి లేదు కుమారా. నీకు గాని కోరిక ఉంటే నువ్వు ఆ వ్రతం ఆచరించు. పూర్వం అనేక దేవతలు, గంధర్వులు, మానవులు ఈ వ్రతం చేసి సమస్త సుఖాలను పొందారు అని శివుడు స్కందునకు వివరించాడు. అందుచేత పార్వతి, నువ్వు ఈ వ్రతం చేస్తే తప్పక నీ భర్తను తిరిగి పొందుతావు. తొల్లి నలుడు, ఇందుమతి, చంద్రాంగదుడు మొదలగువారు ఈ వ్రతాన్ని ఆచరించి తమ తమ కార్యములను సఫలం చేసుకున్నారు. నువ్వు కోరగా ఈ వ్రత విధానం నీకు చెప్పాను అని హిమవంతుడు పార్వతితో చెప్పాడు. 51వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 52వ అధ్యాయము. నలచరిత్ర. పార్వతి హిమవంతుని తిరిగి ఇలా కోరింది. తండ్రి, పూర్వము నలుడు ఈ వ్రతమాచరించి కృతకృత్యుడయ్యాడని చెప్పావు. ఆ నలుని వృత్తాంతం చెప్పు. అంత హిమవంతుడు పార్వతికి నలుని వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టాడు. తొల్లి
నిషధ దేశమును నలుడనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. అతడు వేదవిధుడు, సకల శాస్త్రం ఎరిగినవాడు, మహాపరాక్రమవంతుడు, అధిక సంపద కలవాడు, దానశీలి, తపస్వి, శస్త్రాస్త్ర నిపుణుడు. అతడి గుణగణాలు లెక్కకందనివి. అతనికి అసంఖ్యాకమైన సైన్యం ఉండేది. అతని భార్య దమయంతి, ఆమె చక్కదనం వర్ణనలకందంది. నలమహారాజు ప్రధానమంత్రి పద్మహస్తుడు. అతడు బుద్ధిలో బృహస్పతి, రాజ్యాంగం నడపడంలో మంచి చతురుడు, నీతి నియమ పాలనలో అంగీరసుడంతటి వాడు. నీతి నియమ పాలనలో అంగీరసుడంతటి వాడు. ఒక రోజున నలుడు మంత్రి సామంతులతో కొలువు తీర్చి ఉండగా అక్కడకు గౌతమ్ ముని వచ్చాడు. నలమహారాజు సింహాసనం నుండి దిగి మునికెదురేగి సాదరంగా స్వాగతం పలికి గౌరవ పురస్సరంగా ఆసనం కల్పించి మునిని పూజించి, మహర్షి, తమ రాక వలన నా జన్మ ధన్యమైంది. నా పితరులు తరించారు, నా రాజ్యం పండింది. అయితే తాము ఇటు వేంచేసినందుకు గల కారణమేమిటో సెలవియ్యండి అని స్వాదువచనాలు పలికాడు. నలమహారాజు వినయ విధేతలకు గౌతమ్ ముని ఎంతో సంతోషించి, మహారాజా, బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలచే లెస్సగా కొనియాడబడుచున్న నిన్ను, నీ ఐశ్వర్యమును ఒక్కసారి చూసి వెళ్దామని వచ్చాము. మేము నిత్యతృప్తులము కదా, కాబట్టి మాకేమీ వలదు. నీ వైభవం కల్లారా చూశాను, చాలా సంతోషం. ఇక నేను పోయి వస్తాను అని ఆసనం నుండి లేచాడు. అంతట నలుడు, మహర్షి, దయచేసి ఒక్క క్షణం కూర్చోండి. నాకొక చిన్న సందేహం ఉంది. అది సర్వజ్ఞులైన తమరే తీర్చాలి అని విన్నవించాడు. అప్పుడు గౌతమ్ ముని, నీ సందేహమేమిటో చెప్పు అని అడిగాడు. నలుడు నమ్రతతో, మునివర్య, ఏ పూర్వజన్మ పుణ్య పరిపాకం వలన నాకు ఈ రాజ్యము వైభవము కలిగాయి. పూర్వజన్మలో నేనెవడను? దయచేసి నా పూర్వజన్మ వృత్తాంతం త్రికాలజ్ఞులు సర్వజ్ఞులు అయిన తమరు చెప్పగలరు కాబట్టి తమని కోరాను అని వేడుకున్నాడు. గౌతముడు నలుని అభ్యర్థన విని, రాజా, పూర్వజన్మలో నువ్వు పిప్పిలపురం అనే నగరంలో ఒక దరిద్ర క్షత్రియ కుటుంబంలో పుట్టావు. కుటుంబ పోషణకు చాలా శ్రమ పడుతూ ఉండేవాడివి. నువ్వు దరిద్రుడవని, అసమర్థుడవని నిన్ను నీ భార్యాదులు అవహేళన చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ నిష్ఠుర కఠోర వాక్యాలు భరించలేక రహస్యంగా అరణ్యానికి పారిపోయావు. సింహాలు, పులులు, ఏనుగులతో నిండిన ఆ ఘోరారణ్యంలో తిరుగుతూ కడకొక మున్యాశ్రమం చేరావు. వేద ఘోషలతో ప్రతిధ్వనిస్తున్న ఆ పవిత్ర ఆశ్రమం కౌశిక మహామునిది. ఆశ్రమంలో అడుగుపెట్టి సాష్టాంగపడ్డావు. మహాతపస్సంపన్నుడు, దయాళుడు, దీన జన సంరక్షకుడు అగు కౌశిక మహర్షి నిన్ను లేవనెత్తి, గజానన కటాక్ష సిద్ధిరస్తు అని నిన్ను నిండు మనస్సుతో ఆశీర్వదించాడు. మునివాక్కు నీకు ఊరట కలిగించింది. సంతోషం పట్టలేక మునికి పునఃప్రణతులర్పించి, స్వామి, నా దారిద్ర్యం నశించే ఉపాయం సెలవీయండి అని కోరావు. ముని నిన్ననుగ్రహించి సర్వకామప్రదమును భుక్తి ముక్తిప్రదమును అగు గణేశారాధన నీకు ఉపదేశించి, రాజా, 1 నెల రోజులు భక్తి శ్రద్ధలతో గణేశ వ్రతం చేస్తే నీ సమస్త కోరికలు సిద్ధిస్తాయి అని చెప్పాడు. గణేశ వ్రత విధానం నీకు సంపూర్ణంగా తెలియపరిచాడు. అంత నువ్వు, మహర్షి, ఆ గజాననుడెవరో నాకు తెలియదు, నన్ను మన్నించండి. ఆ దేవదేవుని స్వరూపం నాకు తెలుసుకోవాలని ఉంది. అది తెలుసుకొని నేను ఆ స్వామి వ్రతం తప్పక ఆచరిస్తాను అని మునితో పలికావు. అంత కౌశికుడు, రాజా, గజాననుడు అనిర్వాచ్యుడు, పరబ్రహ్మ స్వరూపుడు, సమస్త జగములకు అతడే కర్త, అతడే భర్త, అతడే సంహర్త, మాతాపితృస్వరూపుడు,
బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలందరకు అతడే ఆరాధ్యుడు అని నీకు గణేశ తత్వం ఉపదేశించాడు. ముని వాక్యములు విని ఉప్పొంగిన హృదయంతో నువ్వు ఇంటికి మరలి ముని చెప్పిన రీతిన 1 నెల రోజులు పరమ నిష్ఠతో గణేశ్వరుని అర్చించి అనవతరం గణనాథుని స్మరిస్తూ ఆ స్వామి అనుగ్రహానికి పాత్రుడవై సమస్త సిద్ధులు పొందావు. సకల సంపదలు నీకు సంప్రాప్తమయ్యాయి. దేవతా ప్రీతి కొరకు నువ్వు అనేక దానాలు చేశావు. గణపతి ఆలయం నిర్మించావు. ఆ విధంగా గత జన్మలో గణేశ కృప వల్ల సమస్త భోగాలు అనుభవించి కాలం చెల్లిపోగా తనువు చాలించి ఆ జన్మలోని ఆ ఉత్తమ పుణ్య సముపార్జన వల్ల ఈ జన్మలో అతి ఉత్కృష్ట పదవితో నలమహారాజుగా పుట్టావు. పార్వతి కోరిక మేరకు నగాదిరాజు నలుని చరిత్ర పార్వతికి వివరించి, అమ్మాయి, గణేశ వ్రత మహిమ అంతా ఇంత కాదు, దానిని వర్ణించడం ఎవరికీ శక్యం కాదు అని చెప్పాడు. 52వ అధ్యాయం